భారత్ దెబ్బకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇస్లామాబాద్లో పాక్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పటికే పెట్రోల్ బంకులు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రపంచ దేశాల కాళ్లు పట్టుకుంటోంది. ఉద్రిక్తతలు అదుపు చేయాలని అమెరికాకు విన్నవించుకుంటుంది. ట్రంప్తో మాట్లాడేందుకు ప్రయత్నించి పాక్ విఫలమైంది. లాహోర్ ఎయిర్ బేస్ భారత్ టార్గెట్ చేసింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇస్లామాబాద్లో పాక్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇప్పటికే పెట్రోల్ బంకులు మూసేయాలని ఆదేశాలు జారీ చేస్తుంది. మరోవైపు ప్రపంచ దేశాల కాళ్లు పట్టుకుంటోంది. ఉద్రిక్తతలు అదుపు చేయాలని అమెరికాకు విన్నవించుకుంటోంది. ట్రంప్తో మాట్లాడేందుకు ప్రయత్నించి పాక్ విఫలమైంది. లాహోర్ ఎయిర్ బేస్ భారత్ టార్గెట్ చేస్తుంది. భారత్ చర్యలతో పాకిస్తాన్ వణికిపోతోంది. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జాయిన్. కామేశ్వరరావు, సతీష్, చూసుకుంటే కనుక ఏదైతే ఉందో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అయితే రోజు రోజుకి ముదురుతుందని చెప్పొచ్చు. జమ్మూ కాశ్మీర్ పహల్గామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భవిష్యత్తు అయితే మాత్రం ఆగమ గోచరంగా మారిందని చెప్పొచ్చు. భారతదేశం ఎప్పుడైతే మాత్రం యుద్ధం ప్రకటించడంతో పాక్ అయితే చుక్కలు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం కూడా అక్కడ తినడానికి తిండి లేని పరిస్థితి కూడా, పౌరులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా పాకిస్తాన్ భారత్ దెబ్బకి పాకిస్తాన్ కుదేలైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్లో ఎమర్జెన్సీ విధించామని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం అయితే మాత్రం ఎమర్జెన్సీ విడుదల చేయడం జరిగింది. ఇస్లామాబాద్ ఎమర్జెన్సీ ప్రకటించినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం అయితే తెలిపిందని చెప్పొచ్చు. మొత్తానికి పాకిస్తాన్లో ఎమర్జెన్సీ వచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పెట్రోల్ బంకులు, సినిమా హాల్స్, మాల్స్ కూడా ఏవి కూడా తెరవకూడదని చెప్పేసి పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్ అయితే మాత్రం ప్రపంచ కాళ్ళు పట్టుకున్న యుద్ధం ఆప్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తం యుద్ధం రావడం వల్ల పాకిస్తాన్కి మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే కూడా పాకిస్తాన్ పౌరులు మొత్తం కూడా దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారత్తో యుద్ధం తలపోకూడదని పాకిస్తాన్ ప్రజానీకం తెలుపుతున్నట్టయితే పాకిస్తాన్ మీడియా సంస్థలు అయితే తెలుపుతున్నాయి. ప్రస్తుతానికి భారత్తో యుద్ధం ప్రారంభమైందంటే, ఉధృతం పెరిగిందంటే మరి పాకిస్తాన్లో చాలా దారుణమైన పరిస్థితులు అయితే చవిచూసే పరిస్థితులు చూడొచ్చు అని చెప్పేసి పాకిస్తాన్లో ఉన్న మేధావులు కొంతమంది మీడియా ముఖంగా తెలుపుతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సమయంలో బలమైన భారత్ వంటి దేశాలతో యుద్ధం తలపడడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి సోషల్ మీడియా రూపంగా పాకిస్తాన్ ఏదైతే ఉందో మేధావులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైనప్పటికీ కూడా భారత్ యుద్ధం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో భారత్తో యుద్ధం ఎదుర్కోవడం వల్ల పాకిస్తాన్ భారీ ఎత్తున నష్టపోయే పరిస్థితి, తలెత్తే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి సోషల్ మీడియా పరంగా కూడా పాకిస్తాన్లో ఉన్న మేధావులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్లో ఎమర్జెన్సీ అయితే విధించారు. ప్రస్తుతం ఇస్లామాబాద్లో ఎమర్జెన్సీ ప్రకటించినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం అయితే మాత్రం నోటీసులు అయితే జారీ చేసింది. ఎవరు కూడా బయటకు రావడం కానీ, సినిమా మాల్స్ కానీ, అదేవిధంగా ఏదైతే ఉందో పెట్రోల్ బంకులు కానీ తెరవకూడదు, అదేవిధంగా బయట కూడా ఎక్కువ ప్రజానికి బయట తిరగకూడదు అని చెప్పి ఎమర్జెన్సీ నోట్లు అయితే జత చేయడం జరిగింది. మొత్తానికి ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ దేశాలు కాళ్ళు పట్టుకున్నా యుద్ధం ఆపే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి బ్యాకప్ అంటే పైకి మేకపోతే గాంభీరు ప్రదర్శించినప్పటికీ కూడా లోపల పాకిస్తాన్ అయితే తన ప్రయత్నాలతో చేస్తుంది. ఏదైతే ఉందో G7 దేశాలతో కూడా ఇప్పటికే మంత్రాలు చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో భారత్ను ఒప్పించి తమ దేశం వైపు యుద్ధం ఆప్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి పాకిస్తాన్ బ్యాకప్ మంత్రాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఉధృత అదుపు చేయాలని చెప్పి అమెరికాకి అయితే ఇప్పటికే పాకిస్తాన్ అయితే విన్నవించుకున్న పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ట్రంప్తో మాట్లాడేందుకు సాహసం చేసినప్పుడు కూడా దానికి విఫలయత్నం జరిగినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం లాహోర్ ఎయిర్ బేస్ని
టార్గెట్ చేసి భారత్ ఇప్పటికే దాని మీద దాడులు అయితే చేయడం జరిగింది. అనంతరం కూడా భారత్ చర్యలకు పాకిస్తాన్ అయితే వణుకుపోతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా యుద్ధం అంటూ పూర్తి స్థాయిగా ప్రారంభం అయితే మాత్రం పాకిస్తాన్లో చాలా గడ్డు పరిస్థితులు చూసే పరిస్థితి ఎదురవుతుందని చెప్పేసి ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఇప్పటికే భారతదేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశంతో ఒక పూర్ కంట్రీ పాకిస్తాన్ తలపడడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి ప్రపంచ దేశాలు యుద్ధాన్ని విరమించుకోవాలని చెప్పేసి ఇరు దేశాలు కూడా చెప్తున్న పరిస్థితి అయినప్పుడు కూడా పాకిస్తాన్ ఈ మాటలో పెడచెవురు పట్టకుండా ఏదైతుందో భారత్ బోర్డర్ ఏదైతే భూభాగంలోకి చొరబడి మిస్సైల్స్ డ్రోన్లతో నిన్న ఈరోజు తెల్లవారుజామున కూడా ఆ డ్రోన్లతో అయితే మాత్రం విరుచుకుపడే ప్రయత్నం చేసింది. దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం కూడా ఏదైతుందో భారత్ బోర్డర్ అయిన ఏదైతే అమృత్సర్లో అయితే మాత్రం ఈ డ్రోన్లు మిసైల్స్ను కూడా తిప్పికొట్టారు భారత సైన్యం. అదేవిధంగా ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాకిస్తాన్ చొరబడుతున్న ప్రాంతాల్లో హై అలర్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పటికే భారతదేశ మొత్తం కూడా బోర్డర్స్ అన్ని కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ నిన్న సాయంత్రం ఏదైతే ఉందో రక్షణ శాఖ మంత్రి మొత్తం అదేవిధంగా త్రివిధ దళాల అధిపతులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ సారాంశంలోకి వెళ్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోకి కూడా ఎక్కడ తగ్గే ప్రసక్తులు సరైన ధీటైన జవాబు చెప్పాలి పాకిస్తాన్కి అని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే తెలపడం జరిగింది. మొత్తం త్రివిధ దళాల అధిపతులు కూడా దానికి పూర్తి స్థాయిగా సన్నద్ధమయ్యి పాకిస్తాన్ న్యాయబద్ధంగా యుద్ధం చేయాలనే నెపంతో ఇప్పటికే పూర్తిస్థాయిగా సన్నద్ధమైందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పాకిస్తాన్ కవింపు చర్యలు, పాకిస్తాన్ దొంగ దెబ్బకు సరైన గుణపాఠం అయితే భారత్ చేస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ఈరోజు తెల్లవారుజాము కూడా ఏదైతుందో పాక్ సరిహద్దులు భారత్ సరిహద్దుల్లో అయితే మాత్రం భారీ ఎత్తున పాకిస్తాన్ దళాలు మోహరించిన అనంతరం కూడా తెల్లవారుజామున అయితే కొన్ని ఎదురుకాల్పులు అయితే జరపడం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ధీటైన సమాధానం చెప్తూ ఇది ఎదురుకాల్పులకు ప్రత్యర్థి దాడులకైతే సరైన బుద్ధి చెప్పిందని చెప్పొచ్చు. మొత్తం పాకిస్తాన్ బోర్డర్లో ఏర్పాటు చేసిన డ్రోన్లు అదేవిధంగా మిసైల్స్ను కూడా భారత ప్రభుత్వం అయితే తిప్పికొట్టిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా కూడా యుద్ధం రావడం అనేది పాకిస్తాన్ సమూలంగా నాశనం అయ్యే పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి వాతావరణాన్ని తీసుకురాకూడదని చెప్పేసి పాక్ పౌరులు ఇప్పటికే మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వానికి అయితే అనేక విధాలుగా చెప్తున్న పరిస్థితి కూడా పాకిస్తాన్ ప్రధాని ఎక్కడ కూడా పెడచెవును పెట్టకుండా తను ఏ ఆలోచనతో ముందుకెళ్తున్నారని చెప్పి పాక్ ప్రజలు కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ వెనకాల ఎవరైనా వేరే దేశమైనా నడిపిస్తుందా, అసలు ఏంటి పాకిస్తాన్ భారత్కి ఏ కోసాన కూడా సరిపోని పరిస్థితిలో భారత్ ఏ విధంగా యుద్ధం చేస్తుంది అని చెప్పేసి పలు దేశాలు కూడా తమ ఒక ఆలోచన అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా భారత్తో పూర్తిస్థాయిగా యుద్ధానికైతే పాకిస్తాన్ దిగితే కనుక సమూలంగా కూడా పూర్తిస్థాయిగా పాకిస్తాన్ అయితే నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆల్రెడీ ఎమర్జెన్సీ అంటే ఏదైతే ఉందో ఒక స్టేట్లో ఎమర్జెన్సీ విధించారు, మొత్తం దేశం మొత్తం కూడా ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితులు వస్తే పాకిస్తాన్ పరిస్థితి చాలా దీనంగా ఉండే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తాం. సతీష్. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.